అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. అపస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే సౌలు గారు పౌలుగా మారకముందు చక్కగా ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, యేసుక్రీస్తువుని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళందరినీ కూడా చిత్రహింస చేసి వాళ్ళందరినీ కూడా హింసిస్తూ ఉండేవాడు అనమాట అండి. అతను ప్రయాణం చేసేటప్పుడు మార్గ మధ్యంలో యేసుక్రీస్తు వారు ఆయనతో మాట్లాడుతూ ఉంటారనమాట అండి. మాట్లాడిన తర్వాత 3 దినాలైనా కళ్ళు కనపడకుండా ఉండడం, అన్నపానాలు పుచ్చుకోకుండా ఉండడం మనం చూస్తూ ఉంటాం అనమాట అండి. దేవుడిచ్చిన మహావిచ్ఛిన్నను బట్టి అప్పుడు ఒక ప్రవక్తను పంపించి చక్కగా పౌలు గారికి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఆ ప్రవక్త గారు పౌలు గారికి ప్రార్థన చేసినప్పుడు చక్కగా ఆయన ఏం చేస్తూ ఉంటాడండి, మరలా మామూలు స్థితికి వస్తూ ఉంటాడు అనమాట అండి. ఇప్పుడు దేవుడిచ్చిన మహావిచ్ఛిన్నను బట్టి, ఆయన గొప్పదలను బట్టి, ఆయన నడుపుదలను బట్టి అప్పుడు పౌలు గారి యొక్క అహంకారము అలాగే అతను ఉన్న గర్వం అన్నీ కూడా తీసివేసుకుని దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం అప్పుడు నడుస్తూ ఉంటాడు అనమాట అండి. చూసారండి, దేవుడు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట అండి. చాలా మెల్లగా చెప్తూ ఉండడం అన్నమాట దేవుడు. ఎలా చెప్పాలో అలా చెప్పడం వలన పౌలు గారు ఎలాగైతే విన్నారో అలాగే మనకు కూడా దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట అండి. మనకు కూడా చక్కగా చెప్పినప్పుడు మనం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటే అన్ని ఆశీర్వాదాలే, అన్ని దీవెనలు వస్తూ ఉంటాయి అనమాట అండి. పౌలు గారు ఎంతమందినైతే హింసించారో, ఎంతమందినైతే శిక్షించారో రెట్టింపు శిక్షనైనా అనుభవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. దేవుడిచ్చిన మహావిచ్ఛిన్నను బట్టి మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు, ఎవరి ఊసుకి వెళ్ళకూడదండి. మన పని ఏది మనం చేసుకుంటూ సాధ్యమైతే ఇతరులకు సహాయం చేయాలి, లేదా ఇతరుల కోసం ప్రార్థన చేయాలి తప్ప ఎవరిని కూడా దూషించకూడదు, ద్వేషించకూడదు, అవమానపరచకూడదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. కాబట్టి దేవుడు మాట్లాడిన తర్వాత సౌలు గారు ఎలాగైతే పౌలుగా మారి చక్కగా దేవుడి సేవలో ఎలా కొనసాగారో మనము చూస్తూ ఉంటాం అనమాట అండి. దేవుడు మనకు కూడా చెప్తూ ఉన్నప్పుడు మనం కూడా దేవుడి మాట వింటే మనకు కూడా ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి అన్నమాట, మెండైన దీవెనలు వస్తూ ఉంటాయి అన్నమాట అండి. పౌలు గారు ఎలాగైతే దేవుని మాట విని దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకున్నారో మనం కూడా దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడుచుకున్నట్లయితే మనల్ని కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. కనుక 100% కూడా మనం యవనస్తులు, వృద్ధులు, చిన్నలు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా దేవుడి మాట విందామా, ఆయన మాట ప్రకారం నడుచుకుందామా, ఆయనకి ఆశీర్వాదాన్ని సంపాదించుకుని హాయిగా జీవిద్దామా? ఏమంటారండి? నేను దేవుని మాట వింటామండి, ఆయన మాట ప్రకారం నడుచుకుంటామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. మరి కళ్ళు మూసుకొని మహాపురుషుని పరలోకపు తండ్రి, నీకు అమైన పదం లెక్కలని స్తుతిస్తోంది ప్రభావ. పౌలు యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు తండ్రి, నీకు వందనాలు తండ్రిస్తుండవా. సౌలుని పౌలుగా చేసిన దేవా, నీకు వందనాలు తండ్రిస్తుండవా. మా జీవితాన్ని కూడా మార్చి మాలో ఉన్న గర్వము, అహంకారము తండ్రి, అసూయ, పగ, ద్వేషం తండ్రిస్తుండవా, కక్షలు తండ్రిస్తుండవా, ఇవన్నీ కూడా తీసివేసుకుని తండ్రిస్తుండవా. మామూలు వ్యక్తి వల్ల తండ్రిస్తుండవా. జీవించే యోగ్యతను దయచేయండి, నీకు వందనాలు తండ్రిస్తుండవా. నీ కుమారులుగా మేము జీవించే యోగ్యతను ప్రభావ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు. అలాగే తండ్రిస్తుండవా. ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి, బాలింతరాలను, సంతానం లేని వారిని తండ్రిస్తుండవా. అనారోగ్యంగా బాధపడుతున్న వారిని తండ్రిస్తుండవా తండ్రి. అలాగే ఉద్యోగం అలాగే తండ్రి ప్రభావ చేతులతో చేస్తున్న వారిని, వివాహాలు నడుపుతున్న వారిని తండ్రిస్తుండవా. ఇంకా తండ్రి ప్రభావ తండ్రి ఇంకా అనేక మందిని తండ్రి దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేయమని, అందరూ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని అందరూ రక్షణ మార్గంలో నడుస్తుంది ప్రభావ. నీ రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి ప్రతి ఒక్కరికైనా దయచేయమని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయమని, అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకించుతాను. మా ప్రాంతాన్ని ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగరాన్ని యేసుక్రీస్తు ప్రేసమైన నమ్మలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తెలియక దేవుని ఆశీర్వాదం మీకు తోడుకుంటాను కాక, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్. దేవుడిచ్చిన మహావిచ్ఛిన్నను బట్టి పౌలు గారి యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాన్ని, నా జీవితాన్ని, మనందరి జీవితాన్ని మార్చి చక్కగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి
అందరం కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకుని హ్యాపీగా జీవించే యోగ్యతను కలిగి భూమి మీద జీవిందామండి. ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని మంచి ఆరోగ్యం కలిగి ఉండి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవిద్దామా? అందరి కోసం ప్రార్థన చేద్దామండి. ఎవరి జోలికి వెళ్ళకుండా, ఎవరు ఊసి వెళ్ళకుండా మన పని మనం చేసుకుంటూ హాయిగా భూమి మీద గడిపిదామా? దేవుడి మాట వింటారా? ఏమంటారండి?